వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అమెరికా ఇరాన్ ఘర్షణలతో అంతర్జాతీయ చమురు మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ప్రపంచానికి గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి మూతపడటంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం మన దేశంపై తీవ్రంగా పడింది. పెట్రోలు, డీజిల్, ఎల్పిజి ధరలు ఆకాశాన్ని తాకాయి. బంకుల వద్ద క్యూలు కట్టి పానిక్ బయింగ్ మొదలు పెట్టడంతో దేశవ్యాప్తంగా సామాన్యులు అల్లాడిపోయారు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊహించని ఊరట లభించింది. మన దేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రత్యామ్నాయ మార్గం దొరకడంతో ఇక చమురు, గ్యాస్ కష్టాలు తీరినట్టే. భారత్కు నమ్మకమైన స్నేహహస్తాన్ని అందిస్తూ ఒమన్ దేశం సరికొత్త ఆశగా ముందుకు వచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం భారత్కు రక్షణ కవచంగా మారింది. ఆ డీటెయిల్స్ అంటూ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ ఇంధన రంగానికి పెను సవాలు ఎదురైంది. అమెరికా ఇరాన్ ఘర్షణలతో అంతర్జాతీయ చమురు మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. ప్రపంచానికే గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధి మూతపడడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోయారు. బంకుల వద్ద క్యూలు కట్టి పానిక్ బయింగ్ మొదలు పెట్టడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊహించని భారీ ఊరట లభించింది. భారత్కు అత్యంత వ్యూహాత్మక ప్రత్యామ్నాయ మార్గం దొరకడంతో ఇంధన సంక్షోభానికి తెరపడనుంది. మనకు నమ్మకమైన స్నేహహస్తాన్ని అందిస్తూ ఓమన్ దేశం సరికొత్త ఆశగా ముందుకు వచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం భారత్కు రక్షణ కవచంగా మారింది. ఈ సరికొత్త సప్లై చైన్ ద్వారా ఇకపై మన దేశానికి ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగనుంది. భూ రాజకీయ వ్యూహాల్లో భారత్ మరోసారి తన అద్భుతమైన దౌత్య విజ్ఞతను నిరూపించుకుంది. హార్మూజ్ జలసంధిపై మితిమీరిన ఆధారపడడం ఎంత ప్రమాదకరమో ప్రస్తుత యుద్ధ పరిస్థితులు స్పష్టం చేశాయి. శత్రు దేశాల కంటిచూపు పడకుండా ఉండే సురక్షితమైన మార్గం కోసం భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఓమన్తో కుదుర్చుకున్న సిఈపిఏ ఒప్పందం మన దేశానికి వ్యూహాత్మక విజయాన్ని అందించింది. ఓమన్ తీర ప్రాంతం హార్మూజ్ జలసంధికి వెలుపల ఉండడం భారత్కు అతిపెద్ద గా మారింది. ఈ ఒప్పందం ద్వారా ఓమన్లోని సలాలా, దుఖ్మ్ వంటి కీలక పోర్టులు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా చమురు, ఎల్ఎన్జీ దిగుమతులు భారత్ చేరుకుంటాయి. కేవలం తాత్కాలిక అవసరాల కోసమే కాకుండా దీర్ఘకాలిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ అడుగు వేశారు. ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు రేగుతున్నా భారత్ ఇంధన భద్రతకు డోకా లేదని ఈ నిర్ణయం చాటి చెప్పింది. గ్లోబల్ సప్లై చైన్ను బలోపేతం చేయడంలో భారత్ దూరదృష్టికి ఇదొక మైలురాయిగా నిలిచింది. గడిచిన కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ధరలు ఎప్పుడు పెరుగుతాయో, సరఫరా ఎప్పుడు ఆగిపోతుందో తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వంటింటి బడ్జెట్ తలకిందులై నిత్యావసరాల ధరలు పెరుగుతాయనే భయం ప్రతి ఒక్కరిని వెంటాడింది. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే దాని తాలూకా వేడి మన ఇళ్లల్లో ఇంధన కొరత రూపంలో కనిపించింది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న శుభవార్త దేశ ప్రజలందరికీ ఎనలేని ఉపశమనాన్ని ఇస్తోంది. ఓమన్ దేశంతో కుదిరిన కొత్త ఒప్పందం మన వంటింటి మంటలను చల్లార్చడానికి సిద్ధమైంది. ఈ జూన్ నుంచే అమల్లోకి వచ్చిన ఈ చారిత్రాత్మక నిర్ణయంతో పెట్రోల్, ఎల్పీజీ కొరత తీరనుంది. ధరల పెరుగుదలకు బ్రేక్ పడి మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా ప్రజలు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవచ్చు. కష్టకాలంలో ఆదుకున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రతి భారతీయుడి ముఖంలో నవ్వులు పూయిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఎనర్జీ సెక్యూరిటీ అనేది అత్యంత కీలకమైన పునాది లాంటిది. హార్మూజ్ జలసంధి సంక్షోభం కారణంగా మన దేశ ఆర్థిక ప్రగతికి తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ధరల అస్థిరత మరియు సరఫరా గొలుసులో అంతరాయాలు ద్రవ్యోల్బణ భయాలను పెంచేశాయి. ఈ క్లిష్ట తరుణంలో ఓమన్తో కుదిరిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఒక గేమ్ చేంజర్గా మారింది. ఈ ఒప్పందం ద్వారా ఇంధన దిగుమతులను వైవిధ్యపరచడంలో భారత్ ఒక పెద్ద అడుగు వేసింది. ఓమన్ పోర్టుల ద్వారా చమురు, ఎల్ఎన్జీ
రవాణాకు అయ్యే వ్యయం మరియు రిస్క్ చాలా వరకు తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గుల నుంచి మన మార్కెట్ను ఇది కాపాడుతుంది. దేశీయ పరిశ్రమలకు, రవాణా రంగానికి స్థిరమైన ఇంధన లభ్యతను ఈ ఒప్పందం గ్యారంటీ ఇస్తుంది. భారత వాణిజ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇదొక అద్భుతమైన ఆర్థిక మైలురాయి. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అంతర్జాతీయ సవాళ్లనైనా తట్టుకునేలా మన ఎకానమీని ఇది స్థిరపరుస్తుంది. విపత్తులను కూడా అవకాశాలుగా మార్చుకోవడమే నవభారత నైజం. దూరదృష్టి, పశ్చిమాసియా సంక్షోభం మన దేశాన్ని ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ మన నాయకత్వం వెనుకడుగు వేయలేదు. హార్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఓమన్తో చేతులు కలిపి భారత్ తన సత్తా చాటింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం కేవలం ఇంధన దిగుమతుల కోసం మాత్రమే కాదు, ఇరు దేశాల బంధానికి ప్రతీక. కాల పరీక్షకు నిలిచిన స్నేహానికి ఓమన్ తీర ప్రాంతం, పోర్టులు ఇప్పుడు సరికొత్త వేదికలుగా మారాయి. ఎలాంటి యుద్ధ పరిస్థితులు వచ్చినా భారత్కు ఇంధన సరఫరా ఆగే ప్రసక్తే లేదని స్పష్టమైంది. మన దేశ సప్లై చైన్ను అత్యంత బలంగా, సురక్షితంగా మార్చడంలో ఇదొక తిరుగులేని అడుగు. ఇంధన భద్రతలో భారత్ ఒక సరికొత్త రక్షణ వలయాన్ని నిర్మించుకుందని చెప్పవచ్చు. ప్రపంచ వేదికపై మన దేశ వ్యూహాత్మక విఘ్నతకు మరియు దౌత్య విజయానికి ఇదొక మచ్చుతునక. ఇంధన స్వయం సమృద్ధి మరియు భద్రత వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో ఇది సరికొత్త అధ్యాయం. నిజానికి ఈ సరికొత్త ఒప్పందం కేవలం తాత్కాలిక అవసరాల కోసమే కాదు, దీర్ఘకాలికంగా భారత్ ఇంధన దిగుమతులను వైవిధ్యపరచడంలో ఇదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గుల నుంచి మన మార్కెట్ను ఇది కాపాడుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు రేగుతున్నా భారత్ ఇంధన భద్రతకు డోకా లేదని ఈ నిర్ణయం చాటి చెప్పింది. దేశీయ పరిశ్రమలకు, రవాణా రంగానికి స్థిరమైన ఇంధన లభ్యతను ఈ ఒప్పందం గ్యారంటీ ఇస్తుంది. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అంతర్జాతీయ సవాళ్లనైనా తట్టుకునేలా మన ఎకానమీని ఇది స్థిరపరుస్తుంది. విపత్తులను కూడా అవకాశాలుగా మార్చుకోవడమే నవభారత నైజం, దూరదృష్టి అని మరోసారి రుజువైంది.